మొత్తానికి కొండా సుష్మిత సురేఖ తీరుపై కాంగ్రెస్ చాలా సీరియస్ గానే ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. సురేఖ వివరణపై కూడా సంతృప్తి చెందలేదు కాంగ్రెస్ పార్టీ. సుష్మిత వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమని చెప్తోంది సురేఖ. అయితే కూతురు వ్యాఖ్యల్ని కనీసం ఖండించలేదు అని సురేఖ తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. సీఎం టీపీసీసీ నుండి కూడా హైకమాండ్ వరకు అంతా సీరియస్ గా ఉన్నారు. ఏ మాత్రం ఉపేక్షించేది లేదు అన్నట్లుగా కాంగ్రెస్ లో స్పష్టమైన సంకేతాలు అందుతున్నాయి. గీత దాటితే చర్యలు తీసుకోవడం ఖాయమన్నట్లుగానే హింట్స్ అందుతున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పుడు జరుగుతున్నది ఆషామాషి వ్యవహారం కాదు. ఒక రాజగోపాల్ రెడ్డి, ఒక చిన్నారెడ్డి లాంటి లీడర్ల డైలాగులు, తుంగతుర్తి, కామారెడ్డి, నిజామాబాద్ లాంటి చోట్ల వర్కపోరు. ఇలా చెప్పుకుంటూ పోతే అక్కడో ఇక్కడో ఏదో మీటింగ్ లో నోరు జారుతూ ప్రభుత్వాన్ని పార్టీని ఇరుకన పెట్టే డైలాగ్స్ వినిపిస్తూనే ఉన్నాయి. వాటిపై క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదులు అందుతున్నాయి. కానీ సురేఖ వ్యవహారం పూర్తిగా వేరు. ఇక్కడ కామెంట్లన్నీ వ్యక్తిగతంగా బాణాల్లా వచ్చి పడుతున్నాయి. అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అని చెప్పుకునే కాంగ్రెస్ లో గ్రూప్ వార్లు సహజమే కావచ్చు. కానీ డైరెక్ట్ గా ప్రభుత్వ పెద్దల్ని టార్గెట్ చేస్తూ ఉండడం స్వయంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలకి రుచించడం లేదు. సుష్మిత వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలని సురేఖను స్టేట్ కమాండ్, క్రమశిక్షణ కమిటీ కోరిన నేపథ్యంలో ఆమైతే వివరణ ఇచ్చారు. కానీ పార్టీ పెద్దలు మాత్రం ఆ వివరణపై అసంతృప్తిగానే ఉన్నారు. ఇప్పటికే సీఎం సహా మంత్రులంతా ఘటనను సీరియస్ గా తీసుకున్నారు. హైకమాండ్ కూడా లైట్ తీసుకునే పరిస్థితుల్లో లేదు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే కొందరు సురేఖను మంత్రిగా బర్తరఫ్ చేయాలంటూ ఉంటే మరికొందరు ఏకంగా పార్టీ నుంచే తీసేయాలంటున్నారు. ఫైనల్ గా ఏ నిర్ణయానికి వస్తారో, ఏ తీర్మానం చేస్తారో మీటింగ్ తర్వాత ప్రెస్ మీట్ లో వెల్లడించే ఛాన్స్ కనిపిస్తోంది.